శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, లగ్న కుండాల నుంచి దశమ భావంలో రాహు లేదా గురువు ఉంటే, రాహు లేకపోతే గురువన్న ఉంటే అది ఎలాంటి వృత్తి ఉద్యోగాలు వస్తాయి? ఎలాంటి వృత్తి ఉద్యోగాలు వస్తాయి? అది దశమ భావం అంటే జాతక చక్రంలో ఉద్యోగ స్థానం. అది వృత్తి, ఉద్యోగ స్థానం, కర్మస్థానం. కర్మ అంటే మనం చేసే పని, మన కర్మ అది. అది మన కర్మ అంటే పూర్వజన్మలో ఏమి కర్మ ఉందో అదే. అయితే రాహు ఉన్న గురువు ఉన్న ఎటువంటి ఉద్యోగాలు వస్తాయంటే సాఫ్ట్వేరు, మెడికల్ ఫీల్డు. రాహు ఎవరు? విషపూరితమైన వృత్తులు. అలాగే గురువు అంటే గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రం. అక్కడ గురువు కూడా ఫలితాలు ఇవ్వడం. గురువు పుట్టిన పుష్యమి నక్షత్రం అనేది ఫలితాలు ఇస్తుంటుంది. పుష్యమి నక్షత్రం రాహు కర్మ. పుష్యమి, విశాఖ, శతభిషం రాహు కర్మ, రాహు శాప నక్షత్రాలు ఈ మూడుని. అందువల్ల గురువు కూడా రాహు యొక్క విషపూరితమైన వృత్తులనే ఇస్తాడు. విషపూరితమైన వృత్తులు ఏంటి? మెడికల్ ఫీల్డు, కెమికల్, విషపూరితమైన వృత్తులు. కత్తితో కొయ్యటం, ఆపరేషన్ చేయడం. ఇంకోటి సినిమా ఫీల్డు. సినిమా ఫీల్డ్ కూడా ఈ రాహు లేదా గురువు ఉంటే సినిమా ఫీల్డు, మీడియా, గవర్నమెంట్ జాబ్స్, బంగారు స్మగ్లింగు, గోల్డ్ మైనింగ్, సాఫ్ట్వేరు, గవర్నమెంట్ ఉద్యోగాలు, షిప్లో పనులు, ఫ్లైట్, వాయుగ్రహం. రాహు గురువు కూడా వాయుగ్రహాలు. షిప్లో పనులు, ర్యాకెట్స్, నాసా, విమానాశ్రయాల్లో జాబులు, విమాన సిబ్బంది, ఫ్లైట్ డ్రైవర్, కార్ డ్రైవర్, ట్రైన్ డ్రైవర్. ట్రైన్ కూడా రాహు కింద వస్తుంది. రైల్వే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఈ దశమంలో రాహు లేదా గురువు ఉంటే వచ్చే వృత్తి ఉద్యోగాలు. సినిమా ఫీల్డ్. ఇప్పుడు ఆస్ట్రాలజీ చెప్తున్నాను కదా. ఆస్ట్రాలజీ సీక్రెట్ తెలుసుకోవడం. ఆస్ట్రాలజీ సీక్రెట్స్ తెలుసుకోవడం. శుద్ర పిశాచాల గురించి సీక్రెట్స్. శుద్ర పిశాచాలు అంటే ఏంటి? కర్ణ పిశాచి, బేతాలను వశపరచుకోవడం, చేతపళ్ళు చేయడం, బొమ్మను చేసి మేకులు గుచ్చడం, అమ్మాయిని వశపరుచుకోవడం, పెద్ద పెద్ద హీరోయిన్లు వశపరుచుకోవడం ఆశ రాహుకి. రాహు ఎవరు? దుర్మార్గుడు, చండాలుడు. గురువు కూడా రాహు కర్మ అంటే చండాల కర్మని, మా దుర్మార్గపు కర్మని మనకి ఉత్పత్తి చేస్తాడు అక్కడ. పుష్యమి నక్షత్రం అయినా అటువంటి పుట్టినటువంటి గురువు పుష్యమి నక్షత్రం మీద రాహు కర్మ, రాహు శాపం ఉండడంతో గురువు కూడా ఇటువంటి ఫలితాలని మనకి ఇస్తూ ఉంటాడు. గురువు ఉన్నా, రాహు ఉన్నా. రాహు ఒక్కడే ఉన్నా, గురువు ఒక్కడే ఉన్నా అంతే. రాహు గురువులు కలిసినా అదే.
అందుకే గురుచండాల యోగం అంటారు దాన్ని. ఏంటి మందు తాగడం, సిగరెట్లు, మద్యం షాపులు, ఏంటి పాన్ షాపులు, సిగరెట్స్, గుట్కా, ఏంటి కైని, పాన్ పరాక్, ఏంటి వ్యభిచారులు, లంజలు, దొంగలు, ఏంటి లంజలు, దొంగలు, పిక్ పాకెటర్స్ ఇటువంటి వృత్తుల్లో ఉంటారు. రాహు ఇటువంటి వృత్తులు ఇస్తుంటాడు. గురువు కూడా అంతే, రాహు కర్మ. ఏంటి ఇంకొకటి క్షుద్ర పిశాచాలు, చేతబళ్ళు, భయంకరమైన హత్యలు చేయుట, పిస్టల్స్, ఫ్యాక్టరీస్, గన్స్, పిస్టల్స్, మిషన్ గన్స్, టైమ్ బాంబ్స్, ఇది కొకెన్, బ్రౌన్ షుగర్, మాదక ద్రవ్యాలు, ఇటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఇటువంటి వృత్తికరమైన షాపులు, హత్యలు చేయుట, బందిపోట్లు, దోపిడీ దొంగలు, ఏంటి కాటేరీ ప్రయోగం, భయంకరమైన ప్రూఫ్ లేకుండా చంపేస్తారన్నమాట. అంటే కొంతమంది హత్యలు చేస్తారు ఆవేశంలో, అది కాకుండా కొంతమంది ప్రూఫ్ లేకుండా ఈ పగబెట్టిన మనుషుల మీద ప్రూఫ్ లేకుండా చంపించేస్తారన్నమాట. దశమంలో రాహు ఉన్నవాళ్ళు అటువంటి వృత్తుల్లో ఉంటారు. అటువంటి అయిన వృత్తులు అంటే ఏంటి, శుద్ర పిచాచ మాంత్రిక వృత్తులు. మయోంగ్ సైడ్ ఉంటుంది ఇదంతా, చేతబళ్ళు ఇవన్నీ చూడు, కామాఖ్య టెంపుల్ దగ్గర చేస్తూ ఉంటారు. ఏంటి మా అస్సాం గౌహతి నుంచి కామాఖ్య టెంపుల్కి వెళ్తే అక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఏంటి మయోంగ్ అని అక్కడ కూడా ఉంటారు. భయంకరమైన ఏంటి భయంకరమైన చేతబళ్ళు, శుద్ర పిచాచ శక్తుల్ని సంపాదించుట, ఏంటి భయంకరమైన రేణుకా ప్రయోగం, భయంకరమైన కాటేరీ ప్రయోగం, ఏంటి బొమ్మను తయారు చేసి పాతి పెట్టేసి ఏంటి చంపేసిన తర్వాత మళ్ళా ఏంటి ఆ చితి దగ్గరికి వచ్చి అక్కడ శుద్ర పూజ చేసేసి మొత్తం స్మాష్ చేసేస్తారు ప్రూఫ్ లేకుండా. ఏంటి భయంకరమైన కాటేరీ ప్రయోగం, రేణుకా ప్రయోగం చాలా భయంకరం. అది రేణుకా ప్రయోగం అనేది బొమ్మను చేసి చితి దగ్గర బొమ్మను చేసి చంపేసి మళ్ళీ చితి దగ్గర పూజ చేస్తారు. ఏంటి ప్రూఫ్ దొరకకుండా. ఇటువంటి భయంకరమైన హత్యలు, భయంకరమైన ఏంటి కాటేరీ ప్రయోగం, భయంకరమైన శుద్ర పూజలు, చేతబళ్ళు కలకట్టా సైడ్ కూడా ఉంటారు. కేరళ నెంబర్ 1 కేరళ. ఇది శుద్ర పిచాచ శక్తుల్ని వశపరుచుకుని మనుషుల మీద వశపరుచుకునేది నెంబర్ 1 కేరళ, తిరుచూరులో ఉంది. ఇప్పుడంటే పోలీసు వాళ్ళు పట్టుకుని తరిమేశారు, కానీ అక్కడక్కడ ఉంది. వెస్ట్ బెంగాల్ తీసేయలేదు, అక్కడ పోలీస్ ప్రాబ్లం ఏం లేదు. వెస్ట్ బెంగాల్ అంటే అంత మాయా ప్రపంచం. అది అక్కడ ఎప్పుడైతే దిగావో నీ డబ్బులు అన్నీ మాయమైపోతాయి. ఏంటి అటువంటి కేడి యదవులు ఎక్కువ కలకట్టాలో ఉన్నారు. ఏంటి బ్లాక్ మ్యాజిక్కి నెంబర్ 1 కేరళ, నెంబర్ 2 బ్లాక్ మ్యాజిక్కి కలకట్టా, తర్వాత గౌహతి, మయోంగ్, అస్సాం. ఇటువంటి శుద్ర పిచాచ శక్తులు, మాంత్రిక శక్తులు అన్నీ కామాఖ్య టెంపుల్ దగ్గర ఉన్నాయి. రాహు ఎవరు? అమ్మవారి భక్తుడు, అమ్మవారి పాదాల కింద ఉంటాడు. అందుకే కామాఖ్య టెంపుల్ అమ్మవారి పాదాల కింద ఉంటాడు ఎప్పుడు రాహు భగవానుడు. అందుకే అమ్మవారికి పూజ చేయడం వల్ల రాహు దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. అందుకే అమ్మవారి పాదాల కింద ఉంటాడు. రాహు ఎవరు? అమ్మవారి భక్తుడు, అమ్మవారి పాదాల కింద ఉంటాడు. అమ్మవారు తొక్కి పట్టుకుంటుంది రాహువుని. చూశారు ఎప్పుడన్నా? రాహు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, రాహు ఈజ్ వెరీ డేంజరస్,
రాహు ఈజ్ వెరీ పవర్ఫుల్ దుర్మార్గుడు. దుర్మార్గులకే దుర్మార్గుడైన ఏంటి వెరీ పవర్ఫుల్. ఒకసారి మీరు కామాఖ్య వెళ్ళి చూడండి, ఎంత శుద్ర పిచాచి, ఒరిజినల్ శుద్ర పిచాచి మాంత్రికులు అక్కడే ఉంటారు. అమ్మవారి పాదాల కింద ఉంటాడు మాట రాహు ఎప్పుడూనే. అందుకే అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ వృత్తులు, కెమికల్ విషపూరితమైన వృత్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, విషపూరితమైన వృత్తుల్లో మెడికల్ యాసిడ్స్ అది చూడండి, పరిశోధన చేస్తుంటారు మెడిసిన్స్, అది కెమికల్స్, వైరస్ కూడా రాహువే సంబంధించింది. కరోనా, ఇంకా ఏవో వస్తున్నాయి కొత్త బ్లడ్ ప్రూఫ్ ఏదో వస్తుంది కదా, ఇంకోటి బ్లడ్ ప్రూఫ్ ఏదో, ఇటువంటి భయంకరమైన వ్యాధులు ఇదంతా కూడా గురువు ప్లస్ రాహు మనకి అందిస్తూ ఉంటాయి. గురువు ఎవరు? రాహు యొక్క కర్మశాప నక్షత్రంలో జన్మించినటువంటి బృహస్పతి పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. అందువల్ల ఈ బృహస్పతి పసుపు రంగులో ఉంటాడనమాట. అందుకే మనం ఇట్లా చూడండి, ఆషాఢంలో అనేది పసుపు రాసుకుని యాప అని చేస్తారు. అది వైరస్ అది రాకుండా అన్నమాట. దానికి కారణం గురువు అంటే దేవగురువు ప్లస్ ఇలాంటి పసుపు ఇవన్నీ రాయడం ఎందుకు వైరస్ మనకి ఎలర్జీస్ ఇవన్నీ పోవడానికి. పసుపు నీళ్ళు అది జల్లుతుంటారు రోడ్లో, అది ఓకేనా. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ, శ్రీ మాత్రే నమః. అలాగే సప్తమంలో గురువు ఉంటే ఇలాంటి వృత్తుల్లో ఉన్న అమ్మాయే వస్తుంది. దీని గురించి కూడా ఒక వీడియో పెడతాను నెక్స్ట్. సప్తమంలో గురువు ఉంటే కొన్ని జాతకాలు ఏంటంటే, ఇది సాంప్రదాయ జాతకాల్లోని గురువు అత్యంత శుభుడు. గురువు సప్తమ స్థానంలో ఉంటే పతివ్రత, సౌందర్యవంతురాలు, గుణవంతురాలు, గుణ విధేయతరాలు వస్తుంది అంటారు. కానీ అది రాంగ్. అది సప్తమంలో గురువు ఉంటే బాగా ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళిపోయే కామ పిశాచులు, ఈ చండాలమైనటువంటి పైకి అందంగానే కనపడతారు, లోపల బుద్ధి మట్టికి గుణం మంచిది. అదేదో అంటారు కదా, మనిషి చూస్తే సౌందర్యంగా ఉన్నాడు, గుణం చూస్తే గుడిసాడు దాన్ని అలాగ ఉంటుందండి. అన్నీ చెప్పాలంటే కష్టము. దానికి వీడియో చేస్తాను. హరికృష్ణ ఆస్ట్రాలజీ కాకినాడ, శ్రీ మాత్రే నమః. ఏదో ఉంటే వాట్సాప్ పెట్టచ్చు, కాల్ మీ ఫోన్ని సంప్రదించవచ్చు. శ్రీ మాత్రే నమః.